హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో ఇక శనివారం పటాకా జోడీలు ఎంత పటాకాలు పేల్చే విధంగా డాన్సెస్ చేసేసారో, ఇక ధమాకా అంటే సండే జోడీస్ కూడా అంతకు మించి వీళ్ళు కూడా నెక్స్ట్ రేంజ్లో అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసేసారండి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మానస్ అండ్ శ్రేష్ఠి. సో వీళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నిజంగా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చేసాయనే చెప్పాలి. ఇక సదా గారైతే అస్సలు ఈ సాంగ్ తరోగా చూసేంత వరకు నాకు షివరింగ్ లాగా అయిపోయింది, నాకు గూస్ బంప్స్ వచ్చాయని చూపిస్తున్నారు. ఇక నిజంగా శేఖర్ మాస్టర్ అయితే కాలర్ ఎగరేసి మరి నిజంగా ఇది కదా డ్యాన్స్ అంటే అన్నట్టుగా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు. నిజంగానేనండి మానస్ అండ్ శ్రేష్ఠి ఈసారి చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇప్పటి వరకు వీళ్ళు ఏది చేసినా కానీ ఏదో ఒక వంక పెడుతూ 10కి 10 ఎవ్వరూ ఇవ్వలేకపోయారు మార్క్స్, అంటే కంటెస్టెంట్స్. కానీ ఈసారి ఈ పర్ఫార్మెన్స్కి తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇక కంటెస్టెంట్స్ కూడా అదే రేంజ్లో వాళ్ళకి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు. నిజంగా విశ్వ అలాగే నేహ వాళ్ళు చెప్తున్నారు, ఇది పర్ఫార్మెన్స్ అంటే బీబీ జోడీ అంటే ఇలాగా ఉండాలి, సో ఇలాగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి, ఇది కదా డ్యాన్స్ అంటే అని వాళ్ళు చెప్పారు. ఇక ధనరాజ్ వాళ్ళైతే బీబీ జోడీ సీజన్ 2లో ఇక ఈ యొక్క మొత్తం అయిపోయేంత వరకు కూడా ఈ బీబీ జోడీ అనేది ఈ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా ఎవరికైనా అలా ఉండిపోతుంది. సో నెక్స్ట్ సీజన్స్ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ అని ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసారని మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు. నిజంగానే వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో అనిపించింది. ఇక మన శేఖర్ మాస్టర్ అయితే మానస్ నేను నీకు ఫిదా అయిపోయాను, నిజంగా నువ్వు చేసిన డ్యాన్స్ సూపర్ అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. ఇక శ్రేష్ఠికి కూడా నువ్వు నిజంగా సూపర్ డాన్సర్ అమ్మా, ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కానీ ఇంకా నువ్వేదో ప్రూవ్ చేసుకోవాలి. సో నీ మీద పడిన అంటే ఈ మధ్య తనకు పడిన కొన్ని నిందల వల్ల వాటి వల్ల వీటి వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయిన శ్రేష్ఠి ఇప్పుడు మళ్ళీ నేను అందరికీ ప్రూవ్ చేసుకోవాలి నేనేంటి అని కసితో నువ్వు చేస్తున్నావు కదా, నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పినప్పుడు నిజంగా తన కళ్ళల్లో కన్నీళ్ళు అయితే వచ్చేసాయి. కానీ నిజంగానే శ్రేష్ఠి మంచి డాన్సర్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. ఎస్, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి కూడా. ఇక రిమైనింగ్ జోడీస్ కూడా చాలా చక్కగానే డాన్సెస్ అయితే చేయబోతున్నారు. ఈసారి ఎలిమినేషన్ మాత్రం పక్కగా ఉంటుంది. ధనరాజ్, భాను అలాగే చైతు, మన శ్రీజ వీళ్ళ ఇద్దరి జోడీల మధ్య అయితే ఈసారి ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఇక అంటే ఫేజ్ ఆఫ్కి వీళ్ళిద్దరూ అయితే వెళ్ళబోతున్నారు. ఇక దాంట్లో అందరికీ తెలిసిన విధంగా శ్రీజ అలాగే చైతు అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక మన ధనరాజ్ అలాగే భాను వీళ్ళిద్దరూ అయితే కంటిన్యూ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ 4 జోడీస్ అవుతారు, ఇక్కడ 4 జోడీస్ అవుతారు. చూద్దాం దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తారా లేదంటే మళ్ళీ కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఉందా అనేది సస్పెన్స్గానే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. నిజంగా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.